IUPAC నేమింగ్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ నైట్రైల్స్. ఓకే, ఇక్కడ దీనికి జనరల్ ఫార్ములా వచ్చేసి C++OOH. సో దీన్ని ఓయిక్ అని చెప్తాము, అంటే నేమింగ్ ఇచ్చేటప్పుడు ఓయిక్ అని యాడ్ చేస్తాము. కామన్ నేమ్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఈజ్ ఆల్కనోయిక్ యాసిడ్. సో ఆల్కేన్స్ ఎన్ని ఉన్నాయి అంటే కార్బన్స్ యాడ్ చేసి ఓయిక్ అని యాడ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క జనరల్ ఫార్ములా RC∧N. కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 1 2 3, నైట్రోజన్కి 3 బాండ్స్ ఇలా అన్నమాట. ఇక్కడ కార్బన్కి 4 బాండ్స్ కాబట్టి 1 2 3 4 ఇలా. సో నేమింగ్ రూల్స్ సేమ్. సెలెక్ట్ ద లాంగెస్ట్ చైన్, దెన్ ఫంక్షనల్ గ్రూప్స్కి లీస్ట్ నంబరింగ్ వచ్చేటట్లు ప్రిఫిక్స్ సఫిక్స్. కార్బన్ 1 ఉంటే మిత్. ఇక్కడ సఫిక్స్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం కాబట్టి ఓయిక్ అని యాడ్ చేయాలి, లేదా కార్బాక్సిలిక్ యాసిడ్ అని కూడా యాడ్ చేయొచ్చు. సో నైట్రైల్ తీసుకున్నాం కాబట్టి కార్బోనైట్రైల్ అని అనొచ్చు, లేదా నైట్రైల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏమంటే కార్బోనైట్రైల్ అనేది యాజ్ అ ప్రిఫిక్స్ కూడా వస్తుంది, సఫిక్స్ కూడా వస్తుంది. సో దట్ ఈస్ ఇక్కడ చూస్తున్నారా C∧N. సో దీన్ని సయోనోగా తీసుకుంటాం. ఎప్పుడు ప్రిఫిక్స్లో తీసుకుంటే సయోనో అంటాం, అదే సఫిక్స్లో తీసుకుంటే మేము కార్బోనైట్రిక్ దట్ ఈస్ నైట్రైల్ అని తీసుకుంటాం. సో సెకండరీ ప్రిఫిక్స్గా తీసుకుంటే సయనో, సఫిక్స్గా తీసుకుంటే నైట్రైల్ అని అంటాం దీన్ని. సో ఇలా అన్నమాట. సో 1 by 1 నేమింగ్ చూసుకుందాం. సో ఇక్కడ ఓన్లీ 1 కార్బన్ ఉంది కాబట్టి మిథనోయిక్ యాసిడ్. దీన్ని కామన్ నేమ్ వచ్చేసి ఫార్మిక్ యాసిడ్ అంటాం. సో ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనోయిక్ యాసిడ్. దీన్ని అసిటిక్ యాసిడ్ అంటుంటాం. దీన్ని 1 2 3, సో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనోయిక్ యాసిడ్. 4 ఉంటే బ్యూటనోయిక్ యాసిడ్, 5 ఉంటే పెంటనోయిక్ యాసిడ్ అలా. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 1 2, అది కూడా కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేసి 2 ఉన్నాయి కాబట్టి ఇది 2 తీసుకుంటే ఇథ్. యాసిడ్స్ 2 ఉన్నాయి కాబట్టి డైఓయిక్ యాసిడ్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా డై ఉన్నాయి కానీ 1 2 3 ప్రొపేన్ డైఓయిక్ యాసిడ్. ఇక్కడ వచ్చేసి 4 ఉన్నాయి కార్బన్స్, 1 ఇక్కడ 2 ఇక్కడ 1, సో 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. బట్ ఈ యాసిడ్స్ 2 ఉన్నాయి కాబట్టి బ్యూట్ డైఓయిక్ యాసిడ్. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి హెక్సా. యాసిడ్స్ 2 ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ COOH అనేవి 2 ఉన్నాయి కాబట్టి డైఓయిక్ యాసిడ్. దీన్ని అడిపిక్ యాసిడ్ అంటాం కామన్ నేమ్. దీన్ని వచ్చేసి ససనిక్ యాసిడ్ అంటాం, దీన్ని మ్యాలోనిక్ యాసిడ్ అంటాం, దీన్ని ఆక్సలిక్ యాసిడ్ అంటాం. ఓకే, COOH అనేవి 2 ఉంటాయి ఆక్సలిక్ యాసిడ్కి ఇలా. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 1, ఓకే, ఇక్కడ 2, ఇక్కడ 3 తీసుకుంటే 2,2 డైమిథైల్. 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనోయిక్ యాసిడ్. సో బెంజిన్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ తీసుకుంటే దీన్ని బెంజోయిక్ యాసిడ్ అంటాం కామన్ నేమ్. దీన్ని బెంజిన్ మీద CH2 దెన్ COOH ఉంటే సో ఇది యాజ్ ఎ ఫినైల్గా తీసుకుంటే ఇది 1 ఇది 2 అవుతుంది. సో సెకండ్ పొజిషన్లో ఫినైల్ గ్రూప్ ఉంది. 1 2 కాబట్టి ఇథ్ నోయిక్ యాసిడ్. ఇక్కడ చూసుకుంటే ఇవి 2 ఉన్నాయి, సో బెంజిన్ 1, ఇక్కడ 2 తీసుకుంటే 1 2 డైకార్బాక్సిలిక్ యాసిడ్ అవుతుంది, డైఓయిక్ యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇది 1 ఇక్కడ 2, సో సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్ బెంజిన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నమాట. సో దీన్ని ఆర్థోటోలిక్ యాసిడ్ అంటాం, దీన్ని థాలిక్ యాసిడ్ అంటాము, ఇది ఫినైల్ అసిటిక్ యాసిడ్ అంటాము, దీన్ని బెంజోయిక్ యాసిడ్ అంటాము. ఇవి కామన్ నేమ్స్. ఇవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ 1 2 3 తీసుకుంటే అప్పుడు సెకండ్ పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ ఉంది. సో హైడ్రాక్సీ ఇవి 3 ఉన్నాయి కాబట్టి ప్రొపేన్. దెన్ ఓయిక్ యాసిడ్స్ అనేవి 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1. సో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ చూపించి ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక కామన్ నేమ్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్. ఇక్కడ చూసుకుంటే యాసిడ్ పక్కన గ్రూప్స్ మేము ఆల్ఫా దెన్ బీటా అంటాం. సో ఇలా కూడా చూపించచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఆల్ఫా ప్లేస్లో మిథైల్ గ్రూప్ ఉంది, 1 2 3 ఉన్నాయి కాబట్టి ప్రొపనోయిక్ యాసిడ్. ఇక్కడ కూడా చూసుకుంటే ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఇది చూసుకుంటే 1 2 3 4 అవుతాయి. ఓకే, 4 అంటే బ్యూట్రిక్ యాసిడ్ అవుతుంది. బట్ పొజిషన్ చూపించాలి కాబట్టి ఆల్ఫా ఫస్ట్ చూపిద్దామంటే ఇది M వస్తుంది, ఫస్ట్ క్లోరో వస్తుంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో బీటా క్లోరో, ఓకే, దెన్ ఆల్ఫా మిథైల్, ఇది బ్యూట్రిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ ఇవి చూసుకుంటే ఇక్కడ 1 2 3 4, ఓకే, ఇది 5 6 7.
7 కాబట్టి హెప్టోనిక్ యాసిడ్ వస్తుంది. బట్ ఇవి 4th పొజిషన్లో నైట్రో, ఆక్సో పొజిషన్ 5th పొజిషన్లో ఉంది. సో 4 నైట్రో 5 ఆక్సో హెప్టనోయిక్ యాసిడ్. ఇక్కడ చూసుకుంటే ఇది 1 2 3 4 5 6 7 8 ఉంది కాబట్టి ఆక్టనోయిక్ యాసిడ్. ఓకే 1 2 3 4 5 6 7 8 కాబట్టి ఆక్టానోయిక్ యాసిడ్ వస్తుంది. బట్ ఆల్కైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా చూపించాలి. సో 8 కాబట్టి ఆక్టేన్ 5th పొజిషన్లో. ఓకే 5th పొజిషన్లో అనేది ఆల్కిన్ ఉంది ఈన్. దెన్ 3rd పొజిషన్లో ఆల్కైన్ ఉంది ఐన్. ఓయిక్ యాసిడ్ అనేది 1st పొజిషన్లో ఉంది, ఫస్ట్ ఓయిక్ యాసిడ్. ఓకే లేదంటే 5 ఈన్ 3 ఐన్. ఓకే 1 ఆక్టానోయిక్ యాసిడ్ కూడా రాయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 నోనోయిక్ యాసిడ్ వస్తుంది. ఓకే బట్ ఇక్కడ అమైన్స్ ఫ్లోరో అయోడో ఉంది. సో ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి 7 అమైనో, నెక్స్ట్ ఫ్లోరిన్ వస్తుంది కాబట్టి 4 ఫ్లోరో, 5th పొజిషన్లో అయోడో. ఓకే నోనోయిక్ యాసిడ్. 1 2 అంటే ఇథ్. సో ఇథేన్ నైట్రైల్ అవుతుంది, నైట్రల్ రాసాలి. 1 2 3 కాబట్టి ప్రొపేన్ నైట్రైల్ అవుతుంది. ఇది బ్యూటేన్ నైట్రైల్. ఇక్కడ చూసుకుంటే ఇది 1 2 3 సెకండ్ పొజిషన్లో మిథైల్ ప్రొపేన్ నైట్రైల్. సో ఇవి ఐయుపాక్స్ నేమింగ్స్. సో 1 2 3 4 5 పెంటేన్ నైట్రైల్. ఇవి ఐయుపాక్. కామన్ నేమింగ్స్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్, నైట్రస్లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేమి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అసిటిక్ యాసిడ్ అంటాం, ఇందులో కూడా అసిటో నైట్రల్ అంటాం. అంటే ఓయిక్ యాసిడ్ తీసేసి నైట్రల్ అని రాయాలి, ఓయిక్ తీసేసి నైట్రల్ అని యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కార్బన్స్ ఉంటే బ్యూటరోయిక్ యాసిడ్ అంటాం, ఇక్కడ బ్యూటరో నైట్రైల్ అంటాం. ఇలా అన్నమాట. సో ఇంకా చూసుకుంటే ఇవి చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి బెంజీన్ నైట్రైల్, కార్బోనైట్రైల్ అంటాం దీన్ని. అదే ఇక్కడ చూసుకుంటే కామన్ నేమ్ వచ్చేసి బెంజోనైట్రైల్, బెంజోయిక్ యాసిడ్ ఇక్కడ అంటాము, ఓయిక్ యాసిడ్ తీసేసి బెంజోనైట్రైల్ అని యాడ్ చేస్తాం కామన్ నేమ్స్. ఐయుపాక్స్ నేమింగ్స్ అంటే ఐయుపాకింగ్ రూల్ ప్రకారమే రాయాలి. కామన్ నేమ్స్లో మాత్రమే ఓయిక్ యాసిడ్ తీసేసి నైట్రల్ అని రాయాలి. దీనికి కామన్ నేమింగ్స్ కొంచెం డిఫరెన్స్ అంతే అన్నమాట. కార్బోనైట్రైల్. ఇక్కడ సైక్లోహెక్సైన్ కార్బోనైట్రైల్ అంటాము. ఇక్కడ 3 క్లోరో సైక్లోపెంటేన్ కార్బోనైట్రైల్ అంటాము. ఇక్కడ పారాక్లోరో ఓకే బెంజీన్ కార్బోనైట్రైల్ అంటాం. ఇక్కడ చూసుకుంటే ఇవి పొజిషన్ చూసుకుంటే ఇక్కడ 1 2 3 4 5 6 అవుతుంది. ఓకే ఇక్కడ సో 4th పొజిషన్లో అమైనో, 3rd పొజిషన్లో క్లోరో. ఓకే దెన్ హెక్సే నైట్రైల్, క్లోరో, సైక్లో పెంటేన్ కార్బోనైట్రైల్. ఇది సైక్లోహెక్సేన్ కార్బోనైట్రైల్. ఇది పారాక్లోరో బెంజీన్ కార్బోనైట్రైల్. ఇలా అన్నమాట. సో జస్ట్ కామన్ నేమింగ్స్లో మాత్రమే ఇది చిన్న డిఫరెన్స్లోనే ఉంటుంది. ఓయిక్ యాసిడ్ తీసేసి నైట్రైల్ పెట్టేస్తే కామన్ నేమింగ్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, దెన్ కామన్ నేమింగ్స్ ఆఫ్ నైట్రల్స్ అన్నమాట.